ఇప్పుడు మీరు భార్యాభర్తల మధ్యన ఒక సందేహాన్ని పూర్తి చేశారు. నాది ఇలాంటి కేసే, కానీ అది ఇంకోలా ఉంటుంది. నేను నా భార్యతో చెప్తాను, ఇది నీ పేరు నుంచేసుకో, కానీ తను నన్ను వద్దంటుంది. నేను ఏదైనా ఒక కాగితం మొక్కిస్తే వద్దంటుంది. ఒక బ్యాంకు లాకర్లో సంతకం పెట్టమన్నా వద్దంటుంది. అదంతా ఒక సంగతి. ఇప్పుడు నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళొద్దామంటే దీపావళి సంఘటన రానంటుంది. పిల్లలకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు నాన్న నాన్న అని డబ్బులు తీసేసుకుంటారు. కానీ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే తల్లే ముఖ్యమని వెళ్ళిపోతారు. నా ప్రాబ్లం ఏంటంటే అది నా మాట వినదు. రోజు టీవీ చూడటం, సీరియల్ చూడటం, మీ సత్సంగ్ చూడటం, ఇంకేదైనా ఉంటే వేరే పనులు చూసుకుంటాం. కరెక్టే చెప్పారు నిరుమా, ఆయన ఎంట్రీ కరెక్టే. కానీ ఇదంతా నా తలరాత ఇలా జరగడం అనేది నాకిప్పుడు కూడా చెప్తున్నాను, ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు నాకు. బాగుంది కదా, ఇందులో మీకేం ఇబ్బంది కలుగుతోంది? నాకు వేరే చోట పని కూడా ఉంది, అబ్బు కూడా వెళ్లాల్సిన పని ఉంది. అదే ఇక్కడికి వచ్చి 1-2 రోజులు ఉండి చూడండి, అన్నీ మర్చిపోతారు. 2 గంటలని చెప్పింది, ఇప్పుడు 2-3 గంటలు కూర్చోబెడద్ది. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నా. నేను చెప్పేది అదే, నన్ను వదిలేసి వెళ్ళండి అని. ఇప్పుడు వస్తుందో రాదో అదే ప్రశ్న. లేదు, అలా చేయనివ్వను. లేదు, వచ్చాను అంటే పూర్తి చేసుకునే వెళ్ళాలి. చెయ్యి, తప్పకుండా చెయ్యి. ఇప్పుడు మీరే మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. చూడండి, మీరు కూడా వినండి. ఎంత చక్కటి మార్గం గుండా వెళ్తోందావిడ. ఈ వయసులో జుట్టు కూడా తెల్లబడిపోయింది. తిరగడానికి వెళ్ళి ఏం చేస్తారు? హనీమూన్ టైం కూడా అయిపోయింది. పిల్లలు కూడా పుట్టేశారు. పిల్లలు కూడా కాదు, ఇక్కడికే వెళ్ళాలి అంటున్నారు. భార్య కూడా ఇక్కడికే అంటోంది. మీరు మాత్రం ఇంకా ఈ మోహం ఏంటి? మోహం కాదు, 11 నెలలు 12 నెలలు తన మాట అంటే 4 రోజులు నాకు సెలవు దొరుకుతుంది. మీరంటున్నారు ఆమె మీకు నచ్చినట్టుగా ఏమీ చేయదు అని. మీరు చెప్పినట్టుగా అంతా చెల్లుతుంది అంటే 4 రోజులు ఆయన చెప్పింది వినండి. 12 నెలలు మీతో ఉంటుంది కదా, మీరు చెప్పినట్టే వింటుంది కదా. అవును. 4 రోజులు ఆమెకు కావాల్సింది కూడా ఇవ్వండి. పిల్లలపై కూడా చక్కటి సంస్కారం ఉంటుంది, మంచి సంస్కారం లభిస్తుంది. అక్కడేముంది ఆశ్చర్యపోవడం తప్పితే? సరదాలు, ఫ్యాషన్లు, తిరగడం, తినడాలు ఇవన్నీ ఏమిటి? ఇక్కడ ఆమె లోపల నుండి సంస్కారం వస్తుంది. మీ పిల్లలు వచ్చారా? అవును, వచ్చారు. ఇక్కడే ఉన్నారా? కూర్చున్నారు. అమ్మాయి మీకు అమ్మాయిలా? అవును, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, చిన్నోడు. వాడు రాలేదు. ఆడంటారు, మీరు నిరుమా దగ్గరికి వెళ్తే నేను రాను, నాకు అబ్బు వెళ్ళాలనుంది. బాగుంది. అమ్మాయి నువ్వేమంటావు? నీకేం నచ్చుతుంది? తిరగడం ఇష్టమా, నిరుమా దగ్గర ఇష్టమా? రెండు నచ్చుతాయా? ఇక్కడికి రావడానికి అభ్యంతరం లేదన్నమాట. ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదు. మరిక కాంప్రమైజ్ కావాలి ఆమె. 2 రోజులు ఇక్కడ ఉండు, 2 రోజులు అక్కడ ఉండు, ఏదైనా చెయ్యండి. దాంతో ఆయన మనసు బాగుంటుంది, మీకు బాగుంటుంది. నెమ్మదిగా ఆయనకి ఇక్కడ మనసు పుట్టగానే ఈ విషయాలన్నీ మర్చిపోతారింకా. ఇప్పుడు ఇలాగే చేస్తానిక. అది అబ్బులో కూడా వెళ్ళి భజన్ క్యాసెట్ పెడుతుంది. మరేం చేస్తామో, ఆమె మనసు ఇక్కడే ఉంది. మంచిది ఇక్కడే కదా. కానీ మీకు అబ్బు వెళ్ళాలి కదా. మీ మనసు ఏమంటోంది? భజన ఇంకా సత్సంగ్ చేయాలంటే ఇదే కరెక్ట్. ఇక ఆమె మనసు భక్తి వైపుకు మళ్ళింది. తనువు మనసు భక్తిలో మునిగిపోయాయి. అది మంచిదే కదా. ఇంకో రకం మనిషి అయితే మీ తలపై ఒక్క వెంట్రుకను కూడా ఉంచేది కాదు. తెలుపు అయిపోయింది కదా. శృతి పడిందా లేదా? లేదు. కానీ శృతే కదా కలవాలి. తెలిసిందా? పాపం చాలా మంచిది ఆమె, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. నిరుమా, నా విషయం ఏంటంటే మునుపు చాలా కోపం ఉండేది. మీ ప్రోగ్రాం చూశాను, అప్పుడప్పుడు మీ సత్సంగం రావడం కూడా జరిగింది. మా హస్బెండ్ చెప్తారు, నువ్వు వెళ్ళి ఇంక అక్కడే ఉండిపో
వెనక్కి వచ్చి బాగుపడితే ఆ, ఇక్కడ కొన్ని రోజులు ఉండిపో. మేము ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకుంటాము. బాగుంది కదా. ఇక్కడ మా దగ్గర ఉండి మీరు మంచిగా మారితే ఇక దీన్ని మించిన విషయం ఇంకేముంది చెప్పండి. మీరు చెప్పేది టీవీలో వింటుంటే చాలా బాగుంటుంది. మీరు చెప్పేది సరిగ్గానే అనిపిస్తుంది. అప్పుడప్పుడు కోపం వస్తుంది కదా, అప్పుడు మీరు చెప్పినవన్నీ వెనకాలే ఉండిపోతాయి. నాకు కోపం కాస్త ముందుకొచ్చేస్తుంది. మరి ఎక్కువగా నాకు టచ్లో ఉండడం వల్ల నెమ్మదిగా తగ్గుతుంది. మునుపటి కంటే తగ్గింది కదా. మున్పటి కంటే చాలా తగ్గింది. అందుకే మా వారు నన్ను వెళ్ళి అక్కడే ఉండు అని పంపిస్తున్నారు. చాలా బాగుంది. భార్య బాగుపడితే ఇక భర్తకి దీన్ని మించిన సుఖం ఇంకేముంది చెప్పండి ప్రపంచంలో. నిరోమా, నా ప్రశ్న ఏంటంటే పొసెసివ్తో రిలేటెడ్ అయింది. ఈ పొసెసివ్నెస్ ఎప్పుడైతే గుర్తుకొచ్చేదో చిన్నప్పటి నుంచి గుర్తుకొచ్చినప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా వేరే వేరే ఉపాయాలు దీన్ని సాల్వ్ చేయటానికి. ఇంకా తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఇది మన ప్రాబ్లమే, దీని బాధ కూడా మనమే అనుభవించాలి. కానీ దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలి అది తెలియటం లేదు. పొసెసివ్నెస్ గురించి కోపం కూడా అంతే వస్తుంది. ఇంకా లోపల ఉన్న అన్నీ చెదిరిపోతాయి. పెళ్ళయిందా మీకు? అవును, పెళ్ళి అయింది. మరి ఎక్కువ పొజెసివ్ భార్య పైన పడిందా? పైన చాలా ఉంది. పొజెసివ్నెస్ వంటి స్వభావం చాలా వరకు స్త్రీల్లో ఉంటుంది. పురుషులకు తక్కువగా ఉంటుంది. ఉండదు అని కాదు, కానీ దాని ఇంటెన్సిటీ చాలా పురుషుల్లో తక్కువగా ఉంటుంది. స్త్రీలలో చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అందువల్లే పొజెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఇన్సెక్యూరిటీ అన్న మాటే లేదు కదా. ఎక్కడా అన్నది వెతకండి. ఇన్సెక్యూరిటీ ఉందా అని. అవును, ఇన్సెక్యూరిటీగానే ఫీల్ అవుతుంది. అనాలిసిస్ చేసిన తర్వాత ఇదే తెలుస్తుంది ఇది ఇన్సెక్యూరిటీ అని. ఇలాగే ఇర్రేషనల్, కానీ డీప్గా వెళ్ళి చూస్తే అది ఇన్సెక్యూరిటీ అనిపిస్తుంది. దీనికి ముందు చిన్నప్పుడు కూడా అలాగే అనిపించేది. ఎప్పుడైతే అమ్మా నాన్న గొడవ పడేవారో అప్పుడు మాకు అనిపించేది వీళ్ళు ఇంకా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేమోనని. అందుకనే ఈ పొసెసివ్నెస్ అప్పటి నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతా వచ్చింది. పెళ్ళైన తర్వాత వైఫ్లో ఉంటుంది పొసెసివ్నెస్. ఇది మీకు కేవలం మీ లోపలి నమ్మకమే ఇలా కావడం అనేది. మీరు అనుకున్నట్లే అవ్వాలి అనేమీ లేదు కదా. ఇప్పుడు మీకు భారతదేశంలో పెళ్ళయింది. ఓసారి అయింది అంటే అయింది. ఒకరిని ఒకరు వదిలి ఉండగలరా? వెస్ట్రన్ దేశాల్లో ఉంది, కానీ ఇక్కడ మన దేశంలో సంస్కారవంతుల ఇంట్లో ఇలా కాదు. ఈ నమ్మకం ఉంచుకోనక్కర్లేదు. పొజెసివ్నెస్ది అవసరమే లేదు. సహజంగా ఉండటం మంచిది. తెలిసిందా? ఇంకా దీనిపై ఎంత స్టడీ చేస్తే ఇన్సెక్యూరిటీపై అవసరమేముంది? అయ్యేది ఎలాగూ మారదు, అయి తీరుతుంది. ఇలా ఆలోచించి మీరిలా ఆలోచించినంత మాత్రాన తేడా ఏమాత్రమూ రాదు కదా. భవిష్యత్తు గురించి ఆలోచించుకుని వర్తమానాన్ని ఎందుకు పాడు చేసుకోవడం? నాకు ఏంటంటే ఆ సంగతికి సంబంధించిన కోపం ఎందుకు వస్తుందంటే ఈ పొసెసివ్నెస్ ఎందుకు పాదో ఇంత వెనకాల పడ్డా కూడా ఈ పొసెసివ్నెస్ వెళ్ళాల్సిందే. ఇది మాత్రం చాలా ఇర్రేషనల్. నేను చాలా ప్రయత్నిస్తాను, అయినా కూడా అది వెళ్ళదు. దానికి మూల కారణం ఏంటి? మీరు ఇన్సెక్యూరిటీ నేను, నాది, నాకు, నావే అన్నీ ఇవి ఉన్నాయే, ఎంతో మోహం, ఇవే మనసులో తిరుగుతూ ఉంటాయి. లోపల నుండి రేయింబవళ్ళు ఇదే నడుస్తూ ఉంటాయి. నాది, ఇది నాది, నా భార్య, నా భర్త, నా అమ్మ, నా నాన్న, నా అన్న, నాది, ఎక్కడికి వెళ్ళినా నాది 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 అనుకుంటూనే ఉంటారు. ఇక ఈ ప్రాబ్లము అక్కడ మొదలవుతుంది. పొజెసివ్నెస్. నా తండ్రి బద్దులో అస్సలు పొసెసివ్నెస్ అస్సలు ఉండదు కూడా. ఇంకా నాకు సంబంధించినంత వరకు నా చిన్నప్పటి నుంచి తను నా గురించి లేదు, తేడా ఉంది. భార్య నాది, నాన్న నాది అనుకోవడంలో, తండ్రి నాది అనడంలో మనసు ఉండదు. కానీ భార్య విషయంలో మనసు ఉంటుంది. చాలా డెప్త్ నుండి ఉంటుంది. బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుండి ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి
తెలిసిందా? నమస్తే. నా ప్రశ్న ఏమిటంటే, బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంటాను. సీజన్ టైంలో రాత్రిపూట లేట్ అవుతుంది ఇంటికి రావడానికి. ఇక ఇంటికి వచ్చాక హస్బెండ్ అంటారు, ఇంత లేటుగా వస్తుంటే పనిచేయడం మానేయని. నేను పని చేస్తున్నా అంటే ఇంటికోసమే కదా. ఇంట్లో 2 డబ్బులు వస్తే అవి ఇంటికే ఉపయోగపడతాయి కదా. అందుకే నేను వెళ్తాను. కానీ ఇంట్లో రాగానే ఇలాంటి వినాల్సి వస్తుంటే, ఇప్పుడు దీపావళి వచ్చింది. దీపావళికని నిన్న రాత్రి వరకు నాకు బుకింగ్స్ ఉన్నాయి. ఇంకా అన్ని చోట్లకి వెళ్ళాను. ఇంటికి రాగానే పొద్దున 7 గంటలకు వెళ్ళిందని రాత్రి 7 గంటలకు వచ్చాను. ఇప్పుడు చూడండి, ఇంటికి రాగానే ఇదే ఆఖరి దీపావళి, ఈ దీపావళి తర్వాత ఇంకేం నేను చేసుకోను అని అంటే ఈ పని చైనా వద్దా? వదిలేస్తే ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్, డబ్బు సమస్యలు ఎన్నో వచ్చేస్తాయి. ఆయనది వస్తుంది, నాది వస్తుంది, అయినా ఇద్దరివి అయిపోతాయి. రెండిటికి మధ్యలో ఏదైనా చేయండి. ఇంత ఆలస్యంగా ఉండేలా ఎందుకు పనిచేయడం? కాదు, క్లయింట్ ఎంతమంది ఉంటారంటే రోజంతా అయిపోతుంది. ఇక దీపావళి రోజున అంటే అందరికీ అలాగే కావాలి. 5-6 రోజుల్లో ఇంతమంది క్లయింట్స్ పూర్తయిపోతారు. ఇక హోమ్ సర్వీస్ చేస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్లి చేస్తాను. నా సొంత పార్లర్ కూడా లేదు, వాళ్ళ ఇంటికే వెళ్లి చేస్తాను. కానీ భర్త వద్దు అని అంటున్నారు అంటే దాని అర్థం మీ డబ్బు అవసరం లేదు, మీ అవసరం ఉంది అని కదా. కానీ నాకు తెలుసు కదా, ఇల్లు నడపడం అనేది ఆయనకి వచ్చిన దాంతో 15 రోజులకు మాత్రమే సరిపోతుంది. మిగతా 15 రోజులు ఏం చేయను నేను. మీ వారు వచ్చారా ఇక్కడికి? వచ్చారు కదా. మేడం నిరుమా, ఆమె చెప్పేది నిజమేనా? షీ ఈజ్ 100% కరెక్ట్. 99 ఆన్వర్డ్స్ ఇప్పటి వరకు టుడే నాకు ఏ ఫ్లక్చువేషన్ అయితే ఉన్నాయో అది 1-2 సంవత్సరాల నుంచి ముందుకు వెళ్ళటం లేదు. నేను బిజినెస్ చేస్తే 1 సంవత్సరం నడిచింది, 2 సంవత్సరాలు నడిచింది. దాని తర్వాత ఇంకోటి చేస్తే 1 సంవత్సరం నడిచింది, 2 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు జాబ్ చేశాను, అది కూడా 1 సంవత్సరమే. ఇంకా టుడే ఐఎమ్ 100% జాబ్లెస్. అయితే వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ ఓన్లీ? మీతోనే అవుతోంది అన్నది అలా, అది ప్రశ్న కాదు. నాతోనే ఎందుకు జరుగుతోంది, ఇది ప్రశ్న కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇది హెవీ రెసెషన్ టైంలో, ఈ సమయంలో ప్రతి ఒక్కరికి ఎకానమీ డౌన్గానే ఉంది. అందరికీ ప్రాబ్లం అవుతూనే ఉంది. ఇలాంటి టైంలో మీరు మైండ్ని పాడు చేసుకుని భార్యని కూడా ఈ విధంగా తిడుతూ ఉంటే నిజానికి మీరు ఆమెని అప్రిషియేట్ చేయాలి. మీరు జాబ్లెస్ అయితే మీరనాలి, నువ్వెంత పనిచేస్తే అంత మంచిది. లేటుగా వస్తే ఏమీ పర్వాలేదు, ఇంట్లో పని ఉంటే నేను హెల్ప్ చేస్తాను, ఇంట్లోనే ఉంటాను కదా, నేను చూసుకుంటా. అలా ఏం లేదు, ఇంట్లో మొత్తం పని చేసుకుని నేను మధ్యలో టైం దొరికితే అరగంట సేపు ఇంటికి వెళ్ళి సాయంత్రం వండేసి వస్తాను. ఏ టైం కూడా అలా లేదు నేను 10 నిమిషాలైనా వృధా చేశాను అని. టైం దొరికితే పిల్లల్ని కూడా చూసుకుంటాను. ఒక అమ్మాయి మాకు, దాని చదువు అన్నీ చూసుకుని పని చేయాల్సి ఉంటుంది నాకు. మీరు కూడా కాస్త ఇంట్లో పనులన్నీ పంచుకోండి. బదులుగా ఆమెను తిడితే దీపావళొద్దు ఇక పని మానేయి అని పని మానేస్తే ఎలా? బావుందా మరి ఇలా చేయడం? ఏం తింటారు ఏం పని మానేస్తే? నేను కూడా అర్థం చేసుకుంటున్నాను. ఏంటంటే ఈవేళ నేను జాబ్లెస్ అయితే నేను పర్పస్లీ వాళ్ళని పంపట్లేదు. బట్ ఐ డోంట్ లైక్ టు సీ షీ ఈస్ గోయింగ్ అవుట్. మీకు నచ్చలేదు అంటే ఎలా? లేదు, అందుకనే నేను కదా కొంచెం టాలరేట్ చేస్తున్నాను. చెయ్యకపోతే ఎక్కడికి వెళ్తారు? నాకు ఇవాళ తెలుసు నా ఇంట్లో ఎంత రిక్వైర్మెంట్ ఉందో. మరి మీరు నెమ్మదిగా ఉండండి. మరి గాల్లో ఎందుకు ఎగురుతున్నారు? నేను భర్తని మిగతావన్నీ మర్చిపో. భార్య సంపాదిస్తుంది అంటే ఆమెని గౌరవించడం నేర్చుకో. కానీ సొసైటీ ఉంది, మన సమాజం ఉంది, మన బిల్డింగ్ ఉంది, దాని గురించి కూడా అక్కడ కూడా కొంచెం మాటలవుతున్నాయి. వీళ్ళు మిస్టర్ ఇంట్లోనే కూర్చొని ఉన్నాడని. ఈయన అప్లై చేస్తున్నారు కానీ ఆయనకి ఏం రీప్లై రావటం లేదు. నా వైఫ్ బయటికి వెళ్ళిపోతుంది. ఐ డోంట్ లైక్ దిస్ పర్పస్. ఏమైంది అయితే? ఇందులో ఏం తప్పుంది ఇంత బాధపడ్డానికి? అదే నేను చెప్తుంటా, మీకు ఈ విషయంలో బాధపడాల్సిందేముంది? ఏదైనా మీరు చెయ్యాలి అంటే చేయలేకపోతున్నారు. మీరు చెప్పాలి, మీకు అలా అనిపిస్తే మీకు తెలిసిన చోట నాకు ఉద్యోగం ఇప్పించండి అని. జీతం ఇవ్వండి. మీకు మనసుకు బాధగా ఉంటే గనక నా భార్య అవసరం కాబట్టి చేస్తోంది, సంతోషంగా చేయట్లేదు, నాకు ఉద్యోగం దొరకకపోతే నేనేం చేయను? కానీ నేను కూడా జాబ్ కోసం చాలా ట్రై చేశాను కానీ దొరకట్లేదు. సరే, మీరు శాంతంగా ఉండండి. ఇంత మీరు
చెడు టైంలో మీరు కంగారు పడితే మీరు ఎగ్జైట్మెంట్ నుండి నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇదివరకటి నుంచి కూడా నేను డిప్రెషన్ లాంటి బయటపడ్డాను, కానీ ఇప్పుడు నేను మళ్ళీ అదే డిప్రెషన్లో ఉన్నాను. దానికి బదులుగా మీరు ఇంట్లో ప్రేమగా ఉండండి. బయట వాళ్ళ మాటలు వినొద్దు. ఎవరైనా అంటే మీ ఎదురుగా వచ్చి ఏమైనా అంటున్నారా, వయా వయా మాట వినిపిస్తే వయా వయా మాటని చెవులకు పోనీకండి. వినక్కర్లేదు అసలు. 1కి 10 మాటలే మీ వరకు వస్తుంది. మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అనుకుంటున్నారు, భార్య సంపాదించే డబ్బులతో ఇంటిని నడుపుతున్నాడు, భార్య చెప్పడం సంపాదిస్తుంది. వాళ్ళకి సరే ఆడదానికి చేస్తాను సంపాదించవద్దని, ఫ్రెండ్వి నువ్వు డబ్బిస్తావా అని అలా ఎవరు ఇచ్చేవారు లేరు. చెప్పడంలో ఏముంది? అక్కడ మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎవరి డబ్బైనా తీసుకుంటున్నారా? నా భార్యదే కదా. ఏమో మా ఇద్దరికి ప్రాబ్లం లేకపోతే మీకేంటి ప్రాబ్లం అని. ఇప్పటివరకు వేరే వాళ్ళతో ఏ వ్యవహారం పెట్టుకోలేదు, డబ్బులు లావాదేవీలు ఎవరితోనూ చేయలేదు. మరి ఇంకోళ్ళని అడిగా కంటే భార్య సంపాదిస్తోంది, ఇల్లు నడుపుతోంది, అందులో తప్పేమిటి? అప్పు చేయడం ఇంకా ఆ డిప్రెషన్లో వెళ్ళడం అంటే ఇది ఎంత బాగుంది. మరి మీ సొమ్ముతోనే బ్రతకడం అంటే ఎంత మంచి మాట. నిరుమ, నాకు అదే ఇష్టం లేదు. బయట నుంచి జనాలు సంపాదించి చేస్తుంటే మన ఇంట్లో మీకు కూర్చొని తినాలి. మరి మీరు సంపాదించండి, ఎవరు కాదన్నారు? కష్టపడి ఇంకోటి చేయండి. ఇది చేత కాకపోతే ఇంకోటి ఆమె సంపాదిస్తోంది, అప్రిషియేట్ చేయండి. ఈ పాత ఆలోచనలు ఆమె సంపాదిస్తుంది, నేను తింటున్నాను. కానీ ఇదే పరిస్థితి ఉద్యోగం ఉంటే ఆమె హాయిగా మీ డబ్బును తినేది కదా. ఈరోజు ఆమె టైము, అలాంటప్పుడు మీరు తినండి. ఏమైంది? ఫారిన్ లో మన వాళ్ళు ఇదే చేస్తున్నారు, ఏం చేస్తాం? చాలా మటుకి దీని పొజిషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇంట్లో కూడా అయింది, ఎప్పుడే అత్తారింట్లో కూడా అయింది. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్. ఏం చేస్తాం, సమయం సరిగ్గా లేదు. అలాంటప్పుడు శాంతిగా కాలం గడపాలి. ఇక మీరు పుట్టింటి వారితో చెప్పండి, మా ఆయన్ని ఒక్క మాట కూడా అనాల్సిన పని లేదు అని. నేను సంతోషంగా పనిచేస్తున్నాను. అలా ఏం లేదు, ఆయనే అంతా అలా అనుకుంటూ ఉంటారు నా గురించి ఇలా అని. మీ తప్పేం కాదు. తనంతటి తానే అనుకుంటారు. కానీ చాలా సార్లు ఈ ప్రాబ్లమ్ ని నేను నా మర్దితోని డిస్కస్ చేశాను. బావమరదే అతని మాట వినొద్దు. అతని మాటను పట్టించుకోవద్దు. మీరు సంతోషంగా ఉండండి. భార్య పిల్లలున్నారు, ప్రేమగా ఉండండి. పని వెతుక్కోండి. ఇంట్లో పనిలో కాస్త సాయం చేయండి. పాపం రాత్రి అవుతుంది. ఇంకో 2-3 క్లయింట్స్ ని దగ్గరికి వెళ్తే ఇంకాస్త డబ్బు వస్తుందని ఆమెకి. అందుకని నేను అత్తారింటికి కూడా వెళ్ళడానికి ఇప్పుడు తగ్గించేశాను. లేదు, వెళ్ళండి. లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సంతోషంగా వెళ్ళండి. తల ఎత్తుకుని వెళ్ళండి. నేను ఇంకోళ్ళ సొమ్మును తినట్లేదు, అప్పు చేయట్లేదు. నా టైం కాస్త బాలేదు, అందుకని ఇలా చేస్తున్నాను. ఈ విధంగా భార్య డబ్బుతో ఇల్లు నడుపుతున్నాను. అందులో తప్పేమీ కనలేదే. నాకు ఉద్యోగం కోసం అప్లై అయితే చేస్తున్నాను. దొరికినప్పుడు చక్కగా ఉంటుంది. అప్పుడు ఆమెను పని మానిపించేస్తాను నేను. ఇంకా నాదొకటి పర్సనల్ ప్రాబ్లం ఉంది. నన్ను చాలా మంది అడుగుతారు, మీరు ఎక్కడ జాబ్ చేస్తారు? బట్ నాకు తెలుసు నేను ఈవేళ జాబ్లెస్ అని. నేను వాళ్ళతో చెప్తాను నేను ఎక్కడున్నాను. సో దానివల్ల నేను సిగ్గుపడాలా? తప్పు చెప్పానా? తప్పైతే మాట్లాడారు, కానీ మీ టైం బీయింగ్ శాంతంగా ఉంటుంది, అవమానం తక్కువ అని అనిపిస్తే కనుక పర్వాలేదు, చెప్పండి. మనస్సులో పశ్చాత్తాపం చెందుతున్నాను అలా అని మాత్రం అనుకోవద్దు. రెండోసారి ఇలా చెప్పను అని మనసులో అనుకోండి. అందులో నుండి ఎలాగోలాగా ఓ రోజున బయటపడతారు. నేను జ్ఞానం కూడా తీసుకున్నాను 7th నవంబర్కి. ఈ ఆదివారమే తీసుకున్నాను. కానీ నాకు కోపం చాలా వస్తుంది ఇలా అని. కానీ కోపానికి కారణం ఇదే, జాబ్ లేకపోవడమే. మీ మనసులో ఇదే ఉంది. భర్త అన్న అహంకారం ఉందే, భర్త అన్న అహంకారం, ఈ భార్య డబ్బు తీసుకోవద్దు అన్న అహంకారం, ఆమెతో పని చేయించొద్దు, ఇవన్నీ ఉన్నాయే, ఇదే అహంకారం. మన భారతదేశంలో ఇది ఒక గ్రంథిగా ప్రతి భర్తలో ఉంది, భార్య డబ్బు తీసుకోరాదు అని. దానివల్ల ఈ సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇందులో నుండి బయటపడండి. సుఖశాంతులతో ఉండండి. ఏమాత్రం సమయం దొరికినా వీటిని తీసేయండి. మీరు డిప్రెషన్లోకి వెళ్తే ఏ మాత్రం పనిచేయలేరు. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడే సర్దుకోండి. ఉద్యోగం వెతుక్కోండి. ఎక్కడో చోట దొరుకుతుంది. ఎందుకు దొరకదు? దొరికితే నేనేదైతే తప్పు చేశానో నా భార్యతోటి పూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. ఇంకా మొత్తం జనాల ముందు. అడుగు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
నాతోనే తప్పు జరిగింది, దానికి నేను క్షమాపణ కోరుతున్నా. అప్పుడప్పుడు కోపడుతుంటాను. నేను ఏం చేసినా ఇంటి కోసమే కదా, సరదా కాదు కదా. క్షమించమన్నావు కదా, మంచిది. నిరమా, ఈయన నా స్నేహితుడు. నేను వచ్చే నెల ఇతనికి జాబ్ వినిపిస్తాను. వా 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 వా. చాలా బాగుంది. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలీదు. ఫ్రెండ్ అయ్యి కూడా నాకు ఏదీ చెప్పలేదు తను. ఇప్పుడు ఇక్కడ అందరి ముందు చెప్పాడు, అందుకని నాకు తెలిసింది. వచ్చే నెల డిసెంబర్ నుంచి ఎక్కడో చోట ఉద్యోగం ఇప్పిస్తాను. ఇది మీ ముందు మాటిస్తున్నా. చాలా బాగుంది, మంచిది. మంచి జరిగింది కదా. మీరు మౌంట్ అబూ వెళ్ళకపోవడం వల్ల వీళ్ళకి మంచి జరిగింది. థ్యాంక్ యూ. యా, వెల్కమ్.